హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీగా ఎండలు వేడి అయితే కనుక నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల అయితే కనుక భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. మన దగ్గరే కాక యావత్ భారతదేశం అంతా కూడా భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇక తాజాగా కేరళలో వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు, వందల మంది మృతి చెందారు, వేల మంది కూడా నిరాశ్రయులయ్యారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఎండీ అయితే గనక ముఖ్య ప్రకటన చేసింది. రానున్న మరో 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడమే కాక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని చెప్తున్నారు. ఇక తెలంగాణలో సైతం రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్ ఇలా పలు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక అలాగే ఏపీలో కూడా రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరమనాథ్ గారు అయితే తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, కరెంటు పోల్స్ కింద, అలాగే టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.